నంద్యాల విజయ డైరీలో జరుగుతున్న అక్రమాలు దోపిడీలు అరికట్టాలని ఆళ్లగడ్డకు సంబంధించి సొసైటీలు రద్దు చేయడంపై వివరణ ఇవ్వాలని విజయ డైరీ చైర్మన్ డైరెక్టర్లు కలిసి చేస్తున్న అక్రమాలను అరికట్టాలని విజయ డైరీ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయ డైరీ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్లు బోయకుంట్ల శ్రీకాంత్ రెడ్డి, వీరారెడ్డిపల్లె శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ విజయ డైరీకి డిసెంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయని, ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతున్నాయని, ప్రస్తుత డైరీ యాజమాన్యానికి అనుకూలంగా ఉన్న గ్రామాల్లో మాత్రమే ఎన్నికలు జరుపుతారని ఆరోపించారు. డైరీని నష్టంలోకి నెడుతున్నారని, విజయ డైరీలో అక్రమాలు జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎన్నో అక్రమాలకు తావిస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ విజయ డైరీపై తగు చర్యలు చేపట్టాలని, రైతులకు న్యాయం జరిగే విధంగా చేయాలని డిమాండ్ చేశారు. 5 సంఘాలను రద్దు చేశారని, గోనవరం, సిరివెల్ల, చక్రవర్తులపల్లె, నేరవాడ, బలపనూరు సొసైటీలను రద్దు చేయడం జరిగిందని, న్యాయం జరగకుంటే మా పోరాటం ఆగదని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీలను సభ్యత్వం లేకుండా రద్దు చేసినందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పాడి రైతు సోదరులకు, సొసైటీ ప్రెసిడెంట్లకు అందరికీ మేము ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ నిరసన కార్యక్రమం ఏమంటే, ఈ డైరీలో అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. మ్యాక్స్ చట్టం పేరుతో, మ్యాక్స్ చట్టం అనే కంపెనీ చట్టం అనే పేరుతో వాళ్ళే డైరెక్టర్లు ఎన్నుకోవడం, వాళ్ళే దించడం, సొసైటీ సభ్యత్వాలను రద్దు చేయడం, అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి అదే డైరీలో కూడా చాలా అవకతవకలు, దాని ఆస్తులకు సంబంధించి కానీ, డెవలప్కి సంబంధించి కానీ అనేక అక్రమాలు జరుగుతున్నా కానీ ఈ మ్యాక్స్ చట్టం పేరుతో ఎవరు పట్టించుకోవడం లేదు. మరి మేము ఈ రోజైనా నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కోరుకునేది ఒకటే, ఇది గవర్నమెంట్ ఆస్తి, దీన్ని వాళ్ళు సొంత ఆస్తి లెక్క, ప్రైవేట్ ఆస్తి లెక్క ఉద్దేశంతో ఎలక్షన్లు జరుపుకుంటున్నారు, వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇది అప్పట్లో రామారావు గారు ఏర్పాటు చేయడం జరిగింది డైరీని. మరి దాన్ని చెడగొట్టే విధంగా వీళ్ళు ఈరోజు ఇక్కడ మన రాయలసీమలో వచ్చేసి, ఇక్కడ నంద్యాల ఏరియాలో వచ్చేసి పాడి రైతులకు కూడా చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఒక 10 ఫ్లాట్ బేస్ మీద 74 రూపాయలు ఇక్కడ ఇస్తున్నారు. ఇదే కొండ దాటితే, నల్లమల్ల అడవి దాటితే ప్రతి డైరీ కూడా 84 రూపాయలు ఇస్తున్నారు. 10 రూపాయలు వేరియేషన్తో ఇక్కడ పాలు కొని వీళ్ళు అమ్మే పాలు మళ్ళీ అదే అక్కడ అమ్మే పాల ప్యాకెట్లతో పోటీగా వీళ్ళు రేట్లు అమ్ముతా ఉన్నారు. మరి ఇక్కడ రైతులకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది, చాలా అన్యాయం జరుగుతూ ఉంది. లీటర్కి 10 రూపాయలు మోసపోతా ఉన్నారు ఇక్కడ పాడి రైతు, ఇక్కడ నంద్యాల ఏరియాలో. ఈ డైరీ నిరంకుశంగా వ్యవహరిస్తూ చిన్న డైరీలను అనగదొక్కుతూ ప్రైవేట్ కంపెనీలు రాకుండా చేస్తూ వీళ్ళకుండే ఇదితో చాలా పాడి రైతులను మోసం చేయడం జరుగుతుంది. కావున లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పట్టించుకొని పాడి రైతులకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ విజయ డైరీ ఆవరణలో తెలియజేసేటువంటి నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి పాడి పరిశ్రమలకు సంబంధించిన పాడి రైతు సోదరులకు, పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు నంద్యాల విజయ డైరీలో సొసైటీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ సొసైటీ ఎన్నికలకు నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన నోటీసు ఏకపక్షంగా కేవలం చైర్మన్, డైరెక్టర్లంతా ఏకపక్షంగా వారి ఇష్టారాజ్యంగా సొంత ఆస్తిగా వ్యవహరించి ఈరోజు ఎన్నికలు జరుగుతా ఉంది. ఇటువంటి అవకతవకలు జరిగేటటువంటి ఎన్నికలను తక్షణం రద్దు చేసి ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ జరిగేటువంటి అవినీతి అవకతవకలన్నింటినీ కూడా అరికట్టాలని చెప్పి కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఏదైతే ఈ విజయ డైరీలో ఈ పాలక వర్గానికి అనుకూలంగా ఉన్నటువంటి సొసైటీ ప్రెసిడెంట్లను మాత్రమే ఉంచుకొని వారికి అనుకూలంగా లేనటువంటి సొసైటీలన్నింటినీ కూడా ఏకపక్షంగా రద్దు చేయడం జరుగుతూ ఉంది. మరి అటువంటి రద్దు చేసినటువంటి సొసైటీని పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు కేవలం నోటిఫికేషన్ ఇచ్చి వారికి అనుకూలమైనటువంటి గ్రామాలకు మాత్రమే ఎన్నికలు జరపడం చాలా శోచనీయం. అదేవిధంగా ఈరోజు డైరీలో అవసరం లేనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి డైరీకి నష్టం చేకూర్చే విధంగా ఈరోజు ఈ పాలకవర్గం జరుగుతూ ఉంది. ఈ పాలకవర్గం ద్వారా డైరీలో అవసరం లేనటువంటి ఎన్నో మిషనరీలు కానీ, ఇక్కడి వర్కులు కానీ అవి కూడా
తప్పకుండా వాళ్ళు చేపట్టి వారి స్వలాభం కోసం ఈరోజు డైరీని నష్టాల్లోకి చేర్చడం జరుగుతుంది. ఈ నష్టాలకన్నిటికీ ముఖ్య కారణం ఈరోజు డైరీ మరి పాలకవర్గం ఏదైతే ఉందో వాళ్ళు చేసేటటువంటి ఈ నిరంకుశమైనటువంటి చర్యల వల్ల ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక పాల కేంద్రం ఏదైతే రైతాంగానికి అండగా ఉందో, జీవనోపాధి కల్పిస్తుందో అటువంటి డైరీ ఈరోజు మరి అవసాన దశకు చేరుకునే విధంగా వీళ్ళ చర్యలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మరి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం. ఈ డైరీని ఇప్పటికైనా మంచి దశలో జరిగే విధంగా చర్యలు తీసుకొని ఈ డైరీని కాపాడి ఈ ప్రాంతంలో నంద్యాల ప్రాంతంలో పాడి పరిశ్రమ ఎక్కువ ఉంది. వ్యవసాయం తర్వాత ఉన్నటువంటి ఏకైక పాడి పరిశ్రమ ఈరోజు నంద్యాల డైరీలో నందమూరి తారక రామారావు గారు 83లో స్థాపించినటువంటి డైరీని పునరుద్ధరణ చేసి ఈ ప్రాంత రైతాంగానికి కూడా అనుకూలంగా ఉండే విధంగా ఈ డైరీని రక్షించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఈ డైరీలో ముఖ్యంగా ఎన్నికలు జరపడానికి కారణం వాళ్ళ ఇష్టారాజ్యంతో ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా నంద్యాల డైరీలో గతంలో ఎన్నిక డైరీ బోర్డు మీటింగ్ జరుపుతామని చెప్పి ఒక ప్రకటన చేశారు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్స నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.